నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఏదంటే రెండవ మాటకు తావు లేకుండా అమెరికా అని చెప్తాం. అత్యధిక విలువైన కరెన్సీ ఏదంటే కువైట్ దినార్ అని బదిలిస్తాం. ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన నగరం ఏదంటే లాస్ వేగాస్ అని తడుముకోకుండా చెప్తాం. మరి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏదంటే కొంచెం ఆలోచిస్తాం. అలా మనం ఆలోచించే పని చేయకుండా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా 2024ను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో గత ఏడాదిలో పోలిస్తే భారతదేశ పాస్పోర్ట్ విలువ ఒక స్థానం దిగజారి 85వ ర్యాంకు పరిమితం అయిపోయింది. నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వీసా రహిత పర్యటనలకు భారతీయ పాస్పోర్ట్ దారులను అనుమతించే దేశాల్లో మరో 2 కొత్తగా వచ్చి చేరినప్పటికీ భారత ర్యాంక్ తగ్గడం విశేషం. ప్రస్తుతం భారతీయ పౌరులకు 60 దేశాలు వీసా లేకుండానే తమ దేశాల్లో పర్యటించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇటీవల ఇరాన్, మలేషియా, థాయిలాండ్ దేశాలు భారత్ కు వీసా రహిత సందర్శన సౌలభ్యాన్ని కల్పించాయి. వీసా లేకుండా ఎన్ని దేశాలకు ప్రయాణించొచ్చో అనే విషయంపై హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రతి ఏడాది నివేదిక విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. ఈ నివేదికకు సంబంధించి ఆ సంస్థ పలు అంశాల్లో కీలకంగా సర్వే జరుపుతోంది. దేశ ఆర్థిక స్థితులు, లభిస్తున్న ఉపాధి అవకాశాలు, కరెన్సీ విలువ, రాజకీయాలు, ప్రజల వ్యవహార శైలి, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, భౌగోళికంగా ఉండే వాతావరణ పరిస్థితులన్నింటినీ లెక్కల్లోకి తీసుకుంటుంది. కొన్ని సంవత్సరాల డేటాను కూడా పరిశీలిస్తోంది. ఈ జాబితాలో ఫ్రాన్స్ తొలి స్థానంలో ఉంది. ఫ్రాన్స్ పాస్పోర్ట్ ఉన్నవారు వీసా లేకుండా ఏకంగా 192 దేశాలను చుట్టి రావచ్చు. ఫ్రాన్స్ మాత్రమే కాదు, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి దేశాలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఈ దేశాలు గత ఏడాది కూడా కాస్త అటు ఇటుగా ఇదే ర్యాంకులు కలిగి ఉన్నాయి. మరోవైపు మన పొరుగున ఉన్న పాక్ 106వ స్థానానికి పరిమితమైంది. ఇటీవల మన దేశంతో దౌత్య వివాదానికి దిగిన మాల్దీవులు మాత్రం ఏకంగా 58వ స్థానానికి చేరుకుంది. ఈ దేశం పాస్పోర్ట్ ఉన్నవారు ఎటువంటి వీసా లేకుండా 96 దేశాలకు వెళ్లి రావచ్చు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రూపొందించడానికి తీవ్ర కసరత్తు చేస్తోంది. 19 సంవత్సరాల డేటా మొత్తాన్ని పరిశీలించి నివేదిక తయారు చేస్తుంది. వాయు రవాణా సమాఖ్య ఎప్పటికప్పుడు అందించే సమాచారం కూడా ఈ నివేదికకు కీలకం. ప్రతి నెలలో ఈ డేటాలో కొత్త సమాచారం జతపరుస్తూ ఉంటారు. 199 దేశాల్లోని 227 ప్రయాణ గమ్య స్థానాల సమాచారం మొత్తం కూడా ఈ డేటాలో ఉంటుంది. ఈ డేటాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.